హాయ్ బ్రో. హాయ్. కన్నప్ప కుబేరా ట్రైలర్స్ చూసావా? చూసా. ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ నీకు రెండింటి మీద? బాగానే ఉంది. ఫస్ట్ కన్నప్ప గురించి మాట్లాడుకుందాం. కన్నప్ప బాగానే ఉంది. ట్రైలర్ ట్రైలర్ బాగానే ఉంది. సంథింగ్ ఏకలవ్య ఉన్నట్టున్నాడు. క్యామియా ఎవరో తెలియదు అది. అంటే నీకు ఐడియా ఉందా కన్నప్ప చరిత్ర గురించి? ఉంది. కొంచెం ఐడియా ఉందా? ఉంది. శివభక్తుడు. శివభక్తుడు, బట్ దాన్ని న్యాచురల్ గా తీసుకెళ్తాడు దగ్గర దాకా. నమ్ముతున్నావా విష్ణు మీద లేదా? ఓకే. ప్రభాస్ అని ఎలా అనిపించాడు? ప్రభాస్ అన్న లుక్స్ బాగున్నాయి. ఓకే. ఇంకా కన్నప్ప మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నాకైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు బ్రో. బై సినిమా చూడ అంత సినిమా చూడవా? చాలా తక్కువ. చాలా తక్కువ. ఓకే. అది కుబేరా బాగుంది ట్రైలర్. నువ్వు కొంచెం ధనుష్ లాగా ఉన్నావేంటి? అబ్బా పోలికలది. ధనుష్ అన్న యాక్టింగ్ బాగుంది న్యాచురల్గా. ఓకే. బాగా చేశాడు. కుబేరా నాగార్జున ధనుష్ది రెండు చూసారు కదా, సో ఈ రెండిట్లో మీకు ఏది బాగా అనిపించింది? ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ రెండింటి మీద? కుబేరా అండ్ కన్నప్ప. I felt Kubera. వై? Little bit interesting. అవునా? అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది ఇంట్రెస్టింగ్ గా? అంటే ధనుష్ కాంబో కదా, ధనుష్, రష్మిక అండ్ నాగార్జున మేబీ సమ్ అండ్ హీ వెయిటెడ్ ఎ లాంగ్ నాగార్జున ఈ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి. సో ఓకే. నాగార్జున కంబ్యాక్ ఇస్తాడనిపిస్తుందా? అనిపిస్తుంది డెఫినెట్ గా. కన్నప్ప మీద ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే. అంటే ఫైన్ అంటే ఏంటి ఫైన్? ప్రభాస్ ఉన్నాడు, పెద్ద క్రీ ఉన్నారు దాంట్లో, కాస్టింగ్ కూడా మంచిది. అది కూడా బాగుంది. మేబీ ఇంకా కొన్ని గ్లింప్సెస్ రిలీజ్ చేస్తే బాగుంటది. ట్రైలర్ ఏమనిపించింది చూసినప్పుడు? గ్రాఫికల్ గా, మ్యూజికల్ గా? ఇట్ ఇస్ అప్ టు మార్క్. అంతేనా? ఓకే. కుబేరా ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? ఐ డోంట్ గెస్. అట్లీస్ట్ ఒక 200 CR. I don't know, I guess. ఓకే. భిక్షగాడి గెటప్ లో కనిపిస్తున్నాడు ధనుష్. అవును. మోస్ట్లీ చాలా వరకు ఫిలిమ్స్ వచ్చాయి ఇది వరకు ధనుష్, బట్ ఇది స్పెషల్ గా ఉంటుందని నమ్ముతున్నారా? చూద్దాం. ఓకే. బట్ కన్నప్ప ఎంత కలెక్ట్ చేస్తుంది? ఐ డోంట్ నో, నాకు నిజంగా చెప్తున్నా. అవునా? సినిమా ఫస్ట్ వెళ్తారు? వెళ్తాను. ఓకేనా? రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్రదర్ నమస్తే. కుబేరా, కన్నప్ప ట్రైలర్స్ చూసావు కదా రెండు? నీకు రెండింటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఏం చెప్తారు రెండు సినిమాల గురించి? కుబేరా టైలర్ యాక్టింగ్ మాత్రం అదరగొట్టేశాడు ధనుష్. యాక్చువల్లీ నేను ధనుష్ ఫ్యాన్. అవునా? ఓకే. ఓకే. అంటే ఇంకా అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నాగార్జున వింటేజ్ లుక్ అల్లడి ఇచ్చాడు. ఓకే. అంటే ఎంత కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నావు సినిమా? 1000 crores. అంత కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నావా? అంటే బిగ్గెస్ట్ అంత స్పాన్ ఎందుకు అనిపించింది నీకు? అంటే రష్మిక ఉంది, అందరూ ఉన్నారా? శేఖర్ కమ్లా డైరెక్షన్ కదా, ఆయన తీసే కంటెంట్ కానీ స్టోరీ కానీ డైరెక్షన్ అంతా ఒక స్క్రీన్ ప్లే బాగుంటుంది ఆయన. ఓకే. ఓకే. అంటే ఇది ఎట్లా ఉంది కన్నప్ప? అది కూడా కొట్టిద్ది కొంచెం, దాని మీద కొంచెం యావరేజ్ అనిపించింది ట్రైలర్ చూస్తే. ఎందుకు అనిపించింది యావరేజ్ అని? ప్రభాస్ ఉన్నాడు కదా. ప్రభాస్ ఉన్నాడు అంటే ప్రభాస్ కరెక్ట్ చూపించాడు ప్రభాస్ ని. ఆది పురుషుల కంటే అంటే లుక్ కానీ కరెక్ట్ చూపించాడు. రైట్. అలాంటి ఎంత కనెక్ట్ చేస్తాను అనుకుంటున్నావు కన్నప్ప? అది కూడా అంటే స్టోరీ బాగుంటే, మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం బాగుంటే కలెక్ట్ చేసింది అది కూడా. ఇప్పుడు మొన్నటి వరకు కన్నప్ప మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకుంటా ఉన్న టైంలో ఈ ట్రైలర్ వల్ల కొంచెం పెరిగాయి అని అంటారు ఎక్స్పెక్టేషన్స్. దాని మీద ఏంటి? చాలా మంది VFX గ్రాఫిక్స్ బాగాలేదంటారు, దాని గురించి అంటే కొంచెం ఇదే బాగుంది. కన్నప్ప VFX బాగుంది. ఇంతకుముందు అది హనుమాన్ అంటే అది బాగుంది. అది పురుషు తీసారే, దానికంటే కొంచెం ఇది పేరు. ఓకే. 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 రైట్ మా బాయ్. కుబేరా అదేంటి దాని కన్నప్ప చూసారా ట్రైలర్స్? చూసినావా? ఈ రెండింటి మీద ఏది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు? కన్నప్ప. కుబేరా ఎందుకు వద్దు అనుకున్నావు? అంటే ఈసారి మల్టీ స్టారర్లో నాగ్ సార్ అంత ఏం లేదు. అవునా? మరి నెక్స్ట్ కూలీ వస్తుంది అంటున్నాడు ఆయన. అది బాగుంటది బ్రో. ఓకే. అదేంటంటే ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్? రజనీ సార్. రజనీ వల్ల లేకపోతే లోకేష్ డైరెక్షన్ రజనీ సార్ బ్రో. ఓకే. కన్నప్ప మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? ఏం లేదు బ్రో, ప్రభాస్ బ్రో ఉన్నారు. ప్రభాస్ గురించా లేకపోతే నథింగ్? ఇంకా అసలు సినిమాకి వెళ్ళాలి. అవునా? ఓకే. నీకు ట్రైలర్ చూసావు, ఎలా అనిపించింది ట్రైలర్? ప్రభాస్ అన్నది అయితే నచ్చింది బ్రో, నాకు మిగతా ఏదొద్దు. అవునా? ఓన్లీ ప్రభాసే? ఓకే. రైట్. ఓకే. రైట్. ప్రభాస్ కోసమేనా? ఎందుకలా ఇంట్రెస్ట్ లేదు మామూలుగా మూవీ మీద? ఎందుకు అనిపించలేదు ఇంట్రెస్ట్?
అంటే ఆ సెట్టింగ్ అదంతా న్యాచురల్ గా లేదు. ఎక్కువ గ్రాఫిక్ అంటే ఎక్కువ గ్రాఫికల్ ప్రాబ్లమ్స్. విఎఫ్ఎక్స్ ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా. ఓకే. ప్లస్ ఆ లొకేషన్స్ కి తీసే కంటెంట్ కి కనెక్షన్ ఉన్నట్టు కనిపించట్లేదు. లైక్ అసలు ఇండియన్ మూవీలా దానికి ఏదో కనిపించట్లేదు. సొల్యూషన్ చెప్పినట్టున్నాడు విష్ణు. ఇక్కడంతా మన వాళ్ళు ఫారెస్ట్ డిస్ట్రాయ్ చేశారు, గలీజ్ చేసి పెట్టారు, సో అందుకే అక్కడికి వెళ్ళి నేను తీశాను అంటాడు మనోడు. అవునా? ఆ, అలా అంటాడు. మరి అక్కడ అది కూడా ఫారెస్టే కదా. అదేలే. రైట్. ఓకే. నేనైతే జస్ట్ ప్రభాస్ కోసం చూస్తాను. జస్ట్ ప్రభాస్ కోసం. ఓకే. ఎంత కలెక్ట్ చేస్తే కన్నప్ప మేబీ 100 crore టచ్ అవ్వచ్చు. ఎంత? 100 crore. 100 crore-ఏనా? అంత మీద అవుదా? అంటే ప్రభాస్ ఉన్నాడు కదా కొంచెం ఏదన్నా. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి చూస్తారు. ఇంకా వేరే వాళ్ళు కూడా క్యాస్ట్ పెట్టాడు కదా, ఆ, దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్ దెన్ దట్ ఓన్లీ ప్యూర్ విష్ణు మూవీ అయితే అంత రాకపోవచ్చు కదా. ఓకే. రైట్. కుబేరా కూడా కంటెంట్ బాగుంటే వెళ్తుంది. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా వెళ్తుంది. బట్ జస్ట్ ఆఫ్ ద మార్క్ 100 crore అయితే వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ అంతే ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఓన్లీ కంటెంట్ ఎలా ఉన్నా 100 crore వస్తుంది అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు కుబేరా ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది, అంటే నాగార్జున, శేఖర్ కమల, ధనుష్. ట్రైలర్ చూడలేదు బట్ ఐడియా ఉంది. బట్ ఐడియా ఉంది. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? అది దానికైతే హైప్ అయితే లేదు కదా. సో 100 crore టచ్ అవ్వచ్చు. బట్ కంటెంట్ బాగుంటే ఏదైనా వెళ్తుంది. శేఖర్ కమల మంచి డైరెక్టర్. మంచి కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా వెళ్తుంది. బట్ అతను కూడా అప్పుడప్పుడు ఫ్లాప్స్ చేస్తారు కదా, ఇచ్చారు కదా. ఓకే. రైట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. కుబేరా అదేంటి దాని కన్నప్ప చూసారా ట్రైలర్స్? చూసినావా? ఈ రెండింటి మీద ఏది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు? కన్నప్ప. వై కుబేరా ఎందుకు వద్దు అనుకున్నావు? అంటే ఈసారి మల్టీ స్టారర్లో నాగ్ సార్ అంత ఏం లేదు. అవునా? మరి నెక్స్ట్ కూలీ వస్తుంది అంటున్నాడు ఆయన. అది బాగుంటది బ్రో. ఓకే. అదేంటంటే ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్? రజనీ సార్ ఉన్నారు. రజనీ వల్ల లేకపోతే లోకేషా? లోకేష్ డైరెక్షన్, రజనీ సార్ బ్రో. ఓకే. కన్నప్ప మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? ఏం లేదు బ్రో, ప్రభాస్ బ్రో ఉన్నారు. ప్రభాస్ గురించా లేకపోతే నథింగ్ ఇంకా? అసలు సినిమాకి వెళ్ళాలి. అవునా? ఓకే. నీకు ట్రైలర్ చూసావు, ఎలా అనిపించింది ట్రైలర్? ప్రభాస్ అన్నది అయితే నచ్చింది బ్రో, నాకు మిగతా ఏదొద్దు. అవునా? ఓన్లీ ప్రభాసే. ఓకే. రైట్. ఓకే. రైట్. ప్రభాస్ కోసమేనా? ఎందుకలా? ఇంట్రెస్ట్ లేదు మామూలుగా మూవీ మీద. ఎందుకు అనిపించలేదు ఇంట్రెస్ట్? అంటే ఆ సెట్టింగ్ అదంతా న్యాచురల్ గా లేదు. ఎక్కువ గ్రాఫిక్ అంటే ఎక్కువ గ్రాఫికల్ ప్రాబ్లమ్స్. విఎఫ్ఎక్స్ ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా. ఓకే. ప్లస్ ఆ లొకేషన్స్ కి తీసే కంటెంట్ కి కనెక్షన్ ఉన్నట్టు కనిపించట్లేదు. లైక్ అసలు ఇండియన్ మూవీలా దానికి ఏదో కనిపించట్లేదు. సొల్యూషన్ చెప్పినట్టున్నాడు విష్ణు. ఇక్కడంతా మన వాళ్ళు ఫారెస్ట్ డిస్ట్రాయ్ చేశారు, గలీజ్ చేసి పెట్టారు, సో అందుకే అక్కడికి వెళ్ళి నేను తీశాను అంటాడు మనోడు. అవునా? ఆ, అలా అంటాడు. మరి అక్కడ అది కూడా ఫారెస్టే కదా. అదేలే. రైట్. ఓకే. నేనైతే జస్ట్ ప్రభాస్ కోసం చూస్తాను. జస్ట్ ప్రభాస్ కోసం. ఓకే. ఎంత కలెక్ట్ చేస్తే కన్నప్ప మేబీ 100 crore టచ్ అవ్వచ్చు. ఎంత? 100 crore. 100 crore-ఏనా? అంత మీద అవుదా? అంటే ప్రభాస్ ఉన్నాడు కదా కొంచెం ఏదన్నా. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి చూస్తారు. ఇంకా వేరే వాళ్ళు కూడా క్యాస్ట్ పెట్టాడు కదా, ఆ, దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్ దెన్ దట్ ఓన్లీ ప్యూర్ విష్ణు మూవీ అయితే అంత రాకపోవచ్చు కదా. ఓకే. రైట్. కుబేరా కూడా కంటెంట్ బాగుంటే వెళ్తుంది. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా వెళ్తుంది. బట్ జస్ట్ ఆఫ్ ద మార్క్ 100 crore అయితే వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ అంతే ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఓన్లీ కంటెంట్ ఎలా ఉన్నా 100 crore వస్తుంది అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు కుబేరా ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది, అంటే నాగార్జున, శేఖర్ కమల, ధనుష్. ట్రైలర్ చూడలేదు బట్ ఐడియా ఉంది. బట్ ఐడియా ఉంది. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? అది దానికైతే హైప్ అయితే లేదు కదా. సో 100 crore టచ్ అవ్వచ్చు. బట్ కంటెంట్ బాగుంటే ఏదైనా వెళ్తుంది. శేఖర్ కమల మంచి డైరెక్టర్. మంచి కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా వెళ్తుంది. బట్ అతను కూడా అప్పుడప్పుడు ఫ్లాప్స్ చేస్తారు కదా, ఇచ్చారు కదా. ఓకే. రైట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.